హాయ్ బడీస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా వారు వర్క్ చేస్తున్న క్యాంపస్ లోపలికి వెళ్తున్నాము. ఈరోజు అక్టోబర్ 8. ఈ డే స్పెషల్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది మా వారు ఏ జాబ్ చేస్తున్నారో అది కూడాను మీరు కామెంట్ చేయండి. ఇక్కడైతే ఫ్యామిలీస్తో ఇన్వైట్ చేశారు, లంచ్ కూడా ఇక్కడే ప్లాన్ చేశారు. ముందు ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. ఫస్ట్ పిల్లలందరికీ పిలిచారు, పిల్లలతో అయితే చిన్న యాక్టివిటీ లాగా అయితే చేయించారు. డ్రింక్ బాటిల్స్ కింద రోలో పెట్టారు, పైన అయితే పిల్లలు సేమ్ ఆర్డర్లో పైన డ్రింక్ బాటిల్స్ పెట్టాలి. చాలా వరకు పిల్లలు ట్రై చేశారు. ఎవరైతే కరెక్ట్గా పెట్టారో వాళ్ళకైతే లాస్ట్లో గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు. పెట్టిన పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి పంపించేశారు. మా ఇద్దరు పిల్లలు కూడా 2 చాక్లెట్లు తీసుకుని అయితే వచ్చేసారు. చాలా ఫన్నీగా అయితే అనిపించింది. పిల్లలకు కొద్దిగా టైంపాస్ అయితే అయిపోయింది. కొంతమంది స్పీచ్లు ఇచ్చారు, డ్యాన్సులు చాలా బాగా అయితే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మీరు కూడా చూడండి. Good morning to Commandant sir, Deputy Commandant sir, and all the Air Force families here. I am Atik Rawat, standing here to deliver my speech on the topic Indian Air Force. Operation Meghdut, Operation Balakot, Operation Sindoor. Do you know what I am talking about? Yes, I am talking about our Indian Air Force. Indian Air Force is also called as Bharatiya Vayu Sena. Indian Air Force is the air arm of Indian military. Its motto is "Touch the sky with glory," taken from Bhagavad Gita's 11th section. Indian Air Force stands for the symbol of national pride and guardians of our sky. We celebrate Indian Air Force Day on 8th of October every year. We celebrate this day to increase awareness about Indian Air Force. Indian Air Force is the 4th largest air force in the world. This year we are celebrating 93rd anniversary of it. Indian Air Force play స్పీచ్ విన్నారా? అబ్బాయి ఎంత చక్కగా చెప్పాడో, పెద్దవాళ్ళు ఎలా చెప్తారో అంత బాగా చెప్పాడు. చాలా కాన్ఫిడెంట్గా, వాయిస్ కూడా చాలా క్లారిటీగా ఉంది. కొంచెం కూడా స్టేజ్ పేరు లేకుండా చాలా బాగా అయితే చెప్పాడు. ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే స్టార్ట్ అయ్యాయి. నేనైతే డ్యాన్స్ ప్రోగ్రాంలు సాంగ్తోని నాతో పాటు మీరు కూడాను చూసి ఎంజాయ్ చేస్తారని అదే సాంగ్తో అయితే అప్లోడ్ చేశాను. కానీ కాపీరైట్స్ పడిపోతున్నాయి, అందుకే సాంగ్ డిలీట్ చేసి ఇంకొద్దిగా వీడియో అనేది ఫార్వర్డ్ చేసి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పిల్లలైతే చాలా బాగా అయితే డ్యాన్స్ చేశారు. మా చిన్నోడికి కూడాను డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ పార్టిసిపేట్ చేయడానికి అయితే అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ అయితే వాడితో కూడాను పార్టిసిపేట్ చేయిస్తాను. వాడు వేయాలనుకున్న సాంగ్ ఒకటి ఉంది, ఆ సాంగ్ కూడాను ఇందులో ఇంకో అబ్బాయి వేశాడు. వాడైతే ఇంకా బాగా చేస్తాడు. అయ్యో అనవసరంగా పార్టిసిపేట్ చేయలేదే అని అయితే నేనైతే చాలా బాధపడ్డాను. పిల్లలు మాత్రం చాలా బాగా చేశారు. పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, స్టేజ్ ఫియర్ కూడాను పోతుంది. మా పిల్లలైతే పాపం పార్టిసిపేట్ చేయడం కూడా అవ్వలేదు. ముందు రోజు సెలెక్షన్ చేశారు. మా వారికి ఆ రోజు డ్యూటీ ఉండడం వల్ల మా ఇద్దరు పిల్లలకు తీసుకురాలేదు. కొద్దిగా అప్సెట్ అయ్యారు. సరే 2-3 ఇయర్స్ ఇంకా ఇక్కడే ఉంటాం కదా, నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేద్దరని కొద్దిగా నచ్చ చెప్పాము. ప్రోగ్రామ్ అయితే అయిపోయింది బాగానే. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది. ప్రోగ్రామ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. చిన్న పిల్లలైనా సరే చాలా బాగా అందరూ పార్టిసిపేట్ చేశారు. డాన్సులు, సాంగ్స్ చాలా బాగా చేశారు. ఇంకా మా పిల్లలకైతే లంచ్ తీసుకొని వచ్చి పెట్టేశాను. మా పెద్దోడు వాడి ప్లేట్ వాడే తెచ్చుకున్నాడు, ఏం తింటాడో అవే ప్లేట్లో వేయించుకొని తెచ్చుకున్నాడు. మా చిన్నోడికి నేను ప్లేట్ తెచ్చేసాను. నా కోసమని ఇప్పుడు ఫుడ్ తీసుకురావడానికి అయితే వచ్చాను. నార్మల్గా అయితే ఈరోజు సండే నాన్ వెజ్ తింటాము, కానీ డ్యూటీలో నార్త్ వాళ్ళు కూడా ఉంటారు కదా, నార్త్ వాళ్ళు మ్యాక్సిమం నాన్ వెజ్ తినరు, అందుకే అందరి కోసమని వెజ్ అయితే పెట్టారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇలా ఇయర్లీ వన్స్ అయితే సెలబ్రేట్ చేస్తుంటారు ఫ్యామిలీస్ తోటి. పార్టీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ తిన్న తర్వాత లాస్ట్లోన ఐస్ క్రీమ్ కూడా కూల్గా తినేసాము. ప్రోగ్రామ్ అయిన తర్వాత కాసేపు ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఈ విధంగా అయితే ఈ డే సెలబ్రేట్ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.